వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని బూచల. చూస్తే సైలెంట్ గా, మాట్లాడితే వైలెంట్ గా, క్యారెక్టర్ మాత్రం చాలా బ్రిలియంట్. శివ క్యారెక్టర్ ప్లే చేశారు కదా మన మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీలో. కార్తికేయ తన నేమ్ చూస్తే అర్థమైపోతుంది. మాట్లాడదాం ఇంకా తన జర్నీ గురించి, తన సక్సెస్ గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో హలో అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఆల్రెడీ మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడాం కాబట్టి కొంచెం ఫార్మల్ ఇంట్రడక్షన్. సో హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ మ్యాడ్? ఇట్స్ గ్రేట్. ఇట్స్ గ్రేట్. యా. ఓకే. సో మ్యాడ్ స్క్వేర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ క్రేజ్ వచ్చింది. అండ్ మీ క్యారెక్టర్ స్పెషల్లీ మాట్లాడుకోవాలి. నిజంగా ఇంత వైలెంట్ గా అంటే మీరు బయట మాట్లాడితే కూడా ఆల్మోస్ట్ నిజమేనేమో అన్నట్టు అనిపిస్తుంది. లేదు చాలా డీసెంట్ ఫ్యామిలీ. చాలా డీసెంటా? మాది కూడా డీసెంట్ ఫ్యామిలీ అండి. అదే తెలుస్తుంది మీరు మాట్లాడుతుంటే. ఓకే ఓకే. మీ జాయింట్ ఫ్యామిలీ కూడా కదా? మాది స్మాల్ ఫ్యామిలీ. మీరు జాయింట్ ఫ్యామిలీయా? ఓకే. సో రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? జనాలందరూ లైక్ సినిమాని మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. లైక్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఓకే. అంతే రెస్పాండ్ అవుతున్నారా? లేదు, బీభత్సంగా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే ఓకే. లైక్ అన్ని ఎంజాయ్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ని, అన్ని జోక్స్ ని వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మీ క్యారెక్టర్ మాత్రం చాలా పెక్యులియర్ అనిపించింది. సో డైలాగ్స్ కానీ వచ్చినప్పుడల్లా, అండ్ నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే, ఓకే నార్మల్ ఏదైనా క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తుంటే కూడా డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాళ్ళకి. సో మీరేంటంటే చాలా యూనో మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మంచిగా చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా. మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేశారు రోల్ కి తగ్గట్టుగానా? అది యూజువల్లీ లైక్ దాట్. ఓకే. సో ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉండే? ఫస్ట్ ఇంట్లో కదా మనం అడతాం, బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ గురించి, వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. లైక్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైక్ మాటల్లో కూడా చెప్పలేకపోతున్నారు. లైక్ అందరు కాల్ చేసి మీ అబ్బాయి ఉన్నాడు, సినిమా బాగా వస్తుంది, లైక్ మంచిగా నడుస్తుంది, సో హ్యాపీ మీ అబ్బాయిని ఇట్లా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే చాలా ఖుషి అవుతుంది. ఓకే. సో దెర్ ఇస్ అ డిబేట్ అవుట్ దేర్, మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా అని. మీకు అసలు మీరు యాక్టర్ కాదు, సినిమాకి సంబంధం లేదు, నార్మల్ ఆడియన్స్ లాగా చూసారు, మీకేం నచ్చింది బాగా? మ్యాడ్ 1 కాలేజ్ ఫిలిం కాబట్టి అది బాగుంటది. అది లైక్ కాలేజ్ నొస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి అది బాగుంటది. మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ గోవా వైబ్ ఉంటది కాబట్టి నాకు మ్యాడ్ స్క్వేర్ ఇష్టం. ఓకే. ఇంతకన్నా డిఫరెంట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఆఫ్ కోర్స్ బాగున్నాయి రెండు కాబట్టి డెఫినెట్లీ అలాంటి ఆన్సర్ ఇస్తారు. బట్ మ్యాడ్ 1 లో మీ క్యారెక్టర్ కి అండ్ మ్యాడ్ 2 లో మీ క్యారెక్టర్ కి అంటే డెఫినెట్లీ కొంచెం చేంజ్ అయితే ఉంది. అంటే కొంచెం ఏమంటారా, వైలెంట్ లెవెల్స్ కొంచెం పెరిగినట్టున్నాయి, చాలా డీప్ గా ఉన్నాయి ఈసారి. అంటే కొంచెం పెరిగి ఉండొచ్చు అండి. అది మా డైరెక్టర్ గారు రాశారు కాబట్టి అలా మీకు కనపడుతుంది. సో ఈసారి కొంచెం బాగా కనపడుతుంది అనిపించింది నాకు కూడా తీసుకుంటే. ఓకే. సో ఏదైనా డైలాగ్ డెఫినెట్లీ అంటే డైలాగ్ చెప్పకుండా పంపిస్తాను, పక్కా చెప్పాలి. ఏ డైలాగ్? హాయికి ఏం చేశారన్నా, కాలే నూనె కాళ్ళ మీద పోస్తారు, గోర్లు పట్ట కర్రతోటి వీక్తారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, నేను అక్కడ నుండి ఐస్ గడ్డలు నొక్కుతారు, అంతే కదా. ఇట్లాంటి ర్యాగింగ్ మీకు అయినా కాలేజ్ డేస్ లో ఆర్ మీరు చేశారా? లేదండి, ఇట్లాంటిది ఏం అవ్వలేదు మా కాలేజ్ లో, అట్లాంటివి అవ్వలేదు. సో జనరల్లీ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా అందరికీ చెప్తారా, లేదంటే ఓన్లీ ఏదైనా సర్టెన్ రోల్స్ చేసే వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ గా మీ సీన్ మటుకే చెప్తారా? నేను పర్టికులర్ రోల్ చేసినట్టు నా రోల్ గురించి చెప్తాను, అది సీన్ లో ఎంత ఉంది, ఎట్లా ఎంగేజింగ్ ఉంది అని చెప్పి చెప్తారు. ఓకే. సో 1 వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. సినిమా స్టోరీ నాకు తెలుసు అండి, సినిమా మ్యాడ్ స్క్వేర్ స్టోరీ చేసినప్పుడే సినిమా స్టోరీ తెలుసు. ఓకే ఓకే. సో ఈ 3 హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాపో ఆన్ స్క్రీన్ ఎలా ఉందో ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంది. సో వాళ్ళందరూ మంచిగా మింగిల్ అవ్వడము, మాట్లాడడము, అండ్ మీరు కూడా వాళ్ళతో కలిసి, అండ్ మన విష్ణు అయితే లడ్డుమామ అయిపోయిన అందరికి లిటరలీ అదే గుర్తుంది అందరికి. అవునా? ఓకే. సో ఎలా అనిపించింది వాళ్ళతో అసోసియేషన్? ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ ఇంకెక్కువ మేము ఫ్రెండ్లీగా జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరు రోజు చేసుకుంటూ ఉంటాం. బేసిక్ గా పంచ్లు తీసుకుంటూ లైక్ కలిసి ఫుడ్ తింటాము, లైక్ క్రికెట్ ఆడతాం. లైక్ మీరు ఆన్ స్క్రీన్ లో చూసిన చాలా తక్కువ, ఆఫ్ స్క్రీన్ ఇంకెక్కువ ఫ్రెండ్లీ ఉంటాం. ఓకే. సో ఫస్ట్ అంటే ఇందాక మాట్లాడకన్నా ముందు ఒక చిన్న వీడియో ఏదో క్లిప్పింగ్ జస్ట్ స్నిప్పెట్ వైరల్ అయింది. బట్ దాని గురించి అక్కడ ఏం జరిగింది ఏంటనేది జనాలకి తెలియదు. జస్ట్ ఆ ఒక సైగ వల్ల థింగ్ అంతా మారిపోయింది. లిటరలీ అప్పుడు మీ 4 మెంబర్స్ ఎవరైతే ఫోటో దిగుతున్నారో ఐ వాజ్ జస్ట్ బిసైడ్ యూ. నేను ఉన్నా అక్కడ, అందరు కెమెరామెన్ అక్కడే ఉన్నా, నా దగ్గర రియల్ వీడియో కూడా ఉంది. సో చూసుకుని వెళ్ళి మాట్లాడసాం, ఏదో కమ్యూనికేషన్ అవుతుంది, ఎవరు మాట్లాడుకున్నారు, పిలుచుకురమని. ఏం జరిగింది అసలు ఇంత సీన్ లో? యాక్చువల్లీ మా 5గురిని పిలుస్తున్నారు లైక్ ఫొటోస్ కోసం, ఇట్లా బయట ప్రెస్ మీట్ కి వెళ్లే ముందు. సో 5గురం వచ్చినాం. లడ్డు బ్రో వస్తున్నట్టు వచ్చి నా వెనకాలకి వెళ్ళి కొంచెం పక్కకెళ్ళి గుంపులో నించుండు.
సో అందరం కలిసి వచ్చినాం కదా, సంగీత్ బ్రో ఎత్తుకున్నాడు, అందరు ఎత్తున్నారు, మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే అందరు ఎత్తుకుతున్నారు ఏడి అని చెప్పి. సో వెళ్ళి తీసుకురా అని చెప్తే ఇట్లా వెళ్ళగానే అక్కడనే ఉండే, వెనకాల దాచుకుండు, మళ్ళీ వచ్చి జాయిన్ అయినా. ఎందుకు అంటే అతనికి లైక్ ఆ టైంలో ఊరికే ఫొటోస్ పైన ఇంట్రెస్ట్ లేదు, బట్ అక్కడ జరిగింది వేరు, బయటకు వచ్చిన వీడియో వేరు. హీరో పక్కకు తొప్పేశాడు, పక్కకి వెళ్ళిపోమన్నాడు, మేమే ముగ్గురం హీరోలు కాబట్టి అన్నట్టుగా అయిపోయింది సీన్. నెగిటివ్ గా తీసుకున్నారు అనిపించింది. అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉందని సృష్టించినట్టు ఉండే, బట్ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, అవేం లేవు. లైక్ వాళ్ళందరూ నాకు వెరీ సపోర్టివ్, లైక్ మంచి ఫ్రెండ్స్ లాగా బ్రదర్స్ లాగా ఫీల్ వస్తుంది. సో అలాంటిది ఏం లేదు. సో మీరందరూ ఎట్లా చెప్పడం నేను కమెంట్ కూడా పెట్టిన ఆ వీడియోకి, అయినా కూడా కొంతమంది ఇది ఫేక్ అకౌంట్ ఇప్పుడే క్రియేట్ చేసినావు అని చెప్పి రిప్లైస్ ఇస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలరా, అది ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కాలేదు. దెన్ అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక అట్లీస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తుంది. అంటే అప్పుడు చూసారులే, తర్వాత మేబీ అయి ఉండకపోవచ్చు, ఏదో స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు అని అనిపించింది. బట్ అగైన్ సో మీరు ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎంత మంచిగా మామ అనుకుంటా చాలా లైవ్లీ అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా సేమ్ సింక్ లో నైస్. ఎట్లా అనిపించింది కళ్యాణ్ శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ లో కొంచెం భయం ఉండేది, డైరెక్టర్ కాబట్టి నేను యాక్టర్ కాబట్టి, బట్ ఆయన మాట్లాడే విధానం వల్ల సీన్ మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చిల్లు ఉంటాడు సెట్స్ లో అన్న. సో మంచి ఫ్రెండ్లీ వైబ్ ఉండడం వల్ల నా పని నేను మంచిగా కూల్ గా చేయగలను. ఓకే, మీరందరూ ఫన్ చేస్తారు, మీకన్నా ఎక్కువ ఫన్ ఆయన కూడా చాలా. యాక్చువల్లీ లైక్ ఆయన ఇప్పుడు మీరు చూసే సినిమాలో ఆయన మాటలు ఇంకెక్కువ వస్తూనే ఉంటాయి, అలాంటి కామెడీ లైక్ డైలాగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో కూడా ఏదో ఒకటి, మూవీలో కూడా తెలియకుండా లిటరలీ సెకండ్ పార్ట్ లో మ్యాట్ స్క్వేర్ లో ఏదైతే ఆఫ్టర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో ఏదో ఒక ఇన్బిల్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.